ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోని తల్లిదండ్రులు చనిపోయారు. భోజనానికి, మిగతా అవసరాలకు ఇరుగు పొరుగు వాళ్ళ సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది. ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు. దేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బాగుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు: దేవుడా, నాకెవ్వరూ లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నా మీద జాలి చూపి పుస్తకాలు కొనుక్కునేందుకు 100 రూపాయలు పంపించు. చిరునామా రాయాల్సిన చోట్లో దేవుడు, స్వర్గం అని రాసి పోస్ట్ బాక్స్లో ఆ ఉత్తరం వేశాడు. పోస్ట్ మ్యాన్ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్టాఫీస్కి తీసుకెళ్లాడు. అక్కడి పోస్ట్ క్లర్క్ ఆ ఉత్తరం పైన ఉన్న అడ్రస్ చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్ట్ మాస్టర్కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్ట్ మాస్టర్ హృదయాన్ని తాకింది. అతను సోముకి 75 రూపాయల మనీ ఆర్డర్ పంపించాడు. 4 రోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో: దేవుడా, నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రూపాయలు పంపించి ఉంటావు. కానీ పోస్ట్ మ్యాన్ అందులో నుంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు. పర్వాలేదు అంది. నీకు తప్పు కాదుగా, మరింకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తానని ఉంది. అది చదివిన పోస్ట్ మాస్టర్ సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.